మళ్ళీ మార్నింగ్ 10 AM కి ప్రిపరేషన్ మొదలు పెట్టే లోపు ముందు రోజు రివిజన్ నోట్స్ లేదు అంటే మీరు ముందు రోజు చేసింది వేస్ట్ అయిపోద్ది, ఇంకో 10 days లో వేస్ట్ అయిపోద్ది అని ఫిక్స్ అయిపోద్ది. ఇది పక్కా జరిగింది. మీరు రాయమని చెప్పట్లేదు, అండర్లైన్ చేసుకుంటారా, టిక్ పెట్టుకుంటారా, లేదా హైలైట్ చేసుకుంటారా మీ ఇష్టం. ఈ రివిజన్ కోసం దీంట్లో టైం వేస్ట్ చేయబాకండి. ఆ పనిలో పని అండర్లైన్ మొత్తం అయిపోవాలి. ఈ రివిజన్ నోట్స్ కోసం దీంట్లో దీంట్లో పోగొట్టే మన కష్టం. ఆల్రెడీ మీకు రివిజన్ చేస్తున్నారుగా, ఇక్కడే మీకు ఆ నోట్స్ రెడీ అయిపోవాలి. జనవరి 1 తర్వాత ఈ నోట్స్ ఓపెన్ చేసి చూసుకోవాలి. అంతే, 1 dayలో 2-3 chapters సాల్వ్ చేయాలి. జనవరి 1 తర్వాత 1 dayలో 2-3 chapters సాల్వ్ చేయాలి. ఇప్పుడు చాప్టర్స్ క్లాసెస్ చదివేసరికి 1 day అయిపోతుంది. కాబట్టి మీకు రివిజన్ నోట్ చేసుకుంటే కానీ అప్పుడు అవ్వలేదు. చెప్తుంది కదా, ఆ రోజుకి మార్నింగ్ రివిజన్ నోట్స్ మీకు లేదంటే ముందు రోజు ఫ్యూచర్లో వేస్ట్ అయిపోతుంది అని మీనింగ్. ఆల్రెడీ సంవత్సరం వేస్ట్ అయింది, 6 months వేస్ట్ అయింది. ఇప్పుడు మీకు అర్థం కావాలి. నెక్స్ట్ ఎలా తీసుకుంటున్నా, ఇప్పుడు మీరేమి చేయకూడదు. ఇది మొదలు పెట్టినప్పుడు ఏమైంది, ఇది మొదలు పెట్టినప్పుడు ఏమైంది, మధ్యలో మీరేం చేస్తారు, ఇది చేసేటప్పుడు మీరేం చేస్తారు. ఫస్ట్ ఒకటే పాయింట్, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు గూగుల్ చేసినా ఈ చాప్టర్ లిస్ట్ ఎందుకంటే మారదు కదా. ఓ తిరగబడి టైం టేబుల్ షెడ్యూల్ ఏది ఇవ్వకండి. మీరు ఎంత చేసినా రోజుకు చాప్టర్ చేయాల్సింది. మీరు మహా అయితే ఏం చేస్తారు, మార్నింగ్ 3 hours క్లాస్, ఈవినింగ్ 3 hours ఫిజిక్స్, ఇంకో 3 hours కెమిస్ట్రీ, లేదంటే 6 hours మ్యాథ్స్, 6 hours ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అని పెట్టుకుని డివైడ్ చేస్తారు. అన్ని రిపీట్ ఏమవ్వాలా, రోజు చాప్టర్ ఆఫీస్ అవ్వాలా. పోనీ ఇట్లా చేయాలంటే 3 daysకి 3 chapters మొదలు చేయాలి. ఏం చేసి ఇదే లెక్క వచ్చింది. నేను లెక్కేయడం కోసం మళ్ళీ 1 day వెయిట్ చేయబాకండి. ఇక ఇంకోటి, ఈ 3 hours ఇది 3 hours అవ్వాలి. ఇది రివిజన్ మాత్రం ఒకటి అయితే ఇలాంటి ప్రాక్టీస్ అప్పుడు అవ్వవు. ఎందుకు అంటే మీరు మొదలు పెడతారు, మొదలు పెట్టి చాప్టర్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి 3 hours అయిపోతుంది. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయాలి. మళ్ళీ మీ మైండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకోటి మారాలి. అది మళ్ళీ టైం పట్టింది. మళ్ళీ మీరేమంటారు, ఇప్పుడే రీజన్ బ్రేక్ అంటారు. అది పోతుంది. నాకు తెలిసినంత వరకు 90% బ్రేక్ ఒక సబ్జెక్టే పెట్టండి. ఇది పెట్టుకున్నారా, మీరు ఇంకా ఎక్కువ పెట్టుకున్నారా, ఇది కొంచెం బెటర్. 6 hours మ్యాథ్స్ అంటే ఫస్ట్ 2 hours సిక్కడ్ అయిపోతావు, నెక్స్ట్ 4 hours అని మంచిగా చెప్తారు. ఇంకా ఫుల్ డే అదే పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇక అలా చదివేది మొత్తం నైట్ ఒకసారి రివైజ్ చేసుకుని గుర్తొచ్చింది ఈజీగా. ఇలా ఏం చేయాలి, మ్యాథ్స్ తర్వాత 90% ట్రై చేయండి, బెటర్ అయిపోతుంది. ఇంకా ముందే చెప్తున్నా, చాప్టర్ లిస్ట్ కోసం టైం టేబుల్ కోసం టైం వేస్ట్ వద్దు. చాప్టర్ లిస్ట్ 60 chapters ఏది చేసి అంటే ముందు మార్చే తప్ప మారదు. టైం టేబుల్ ఇది 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 తప్ప ఇంకేమవుతుంది మీకు చేయడానికి. మీకు ఏదో టైమింగ్ సెట్ కావట్లేదు, ఏదో మాకు ఆశ అన్ని ఉంటే తప్ప ఇది పెట్టుకోండి. ఓకేనా, నా చాయిస్ అంటే ఇదే. రేపు మొత్తం ఒక చాప్టర్, అప్పుడు చాప్టర్ టైం వచ్చింది బెటర్ అయితే. దేనికి టైం టేబుల్ కోసం కానీ చాప్టర్ లిస్ట్ కానీ ఏమొద్దు. ఇక అర్థమైందా, మీ గ్రూపులు వస్తాయి, మెసేజ్ చేస్తారు, యూట్యూబ్ లింక్లు వస్తాయి, అన్నీ వస్తాయి. చూసిన తర్వాత అలా తెలిసిందే కానీ ఫీల్ తప్ప ఏముండదు. ఎక్స్పీరియన్స్ చెప్తాను. నెక్స్ట్ ఇది బాగా మీరు సపోజ్ ఇక మొదలు పెడుతున్నారు గట్టిగా అంటే 10 గంటలు కూర్చోదు, ఇంకా గట్టిగా అంటే గంటకంటే ఎక్కువ కూర్చోలేదు. ఓకేనా, మీరు బ్రేక్ తీసుకోవాలా వద్దా అని కాదు. ఇక మీకు తప్పదు, అలవాటు చేసుకోవాల్సిందే. నేనైతే నో బ్రేక్స్ అనేది పెట్టుకోండి. 3 hours వరకు నో బ్రేక్ అనేది పెట్టుకోండి. ఇంకా ఈ 4 రోజులు సెట్ అవ్వాలంటే 1.5 hourకి ఒక 10 minutes పెట్టుకోండి. 1.5 hour అయిన దాకా వచ్చినట్టు చదవాల్సిందే. ఇక ఈ లేకపోతే మళ్ళీ పక్కన
డిస్కషన్ ఇవన్నీ ఏమొద్దిగా అది కూడా స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడు 12 గంటలు చదవడం కోసం కూర్చోలేదు. మీరు బాగానే కూర్చుంటున్నారు. మార్నింగ్ 6 లేసి 7 పోయి కాలేజీలో ఎక్కువ పోయి నైట్ 11 మీరున్నారు. ఎన్ని ఫేక్ వచ్చింది కానీ దాంట్లో క్వాలిటీ బయట పడలేదు. అది మళ్ళీ గోవర్పాటు చాప్టర్ మొదలు పెట్టారు, సినాప్సిస్ మొదలు పెట్టారు, చదువుతున్నారు. మీకు అర్థం కావట్లేదు, పర్లేదు, ఆయన చదువుకుంటూనే పోండి. ఆయన అర్థం కావట్లేదు, 2 గంటలు అయిపోయింది, ఆయన చదువుకుంటూనే పోండి. చాప్టర్ సినాప్సిస్ అయినా చదువుకుంటూనే పోండి. చాప్టర్ మొత్తం అయిపోయినప్పుడు మీకు క్లారిటీ రాదు. చాప్టర్ మొత్తం చదవడం అయిపోతే తప్ప మీకు క్లారిటీ రాదు. చాప్టర్ మధ్యలో మీకేం రాలేదు కానీ చెప్పి 10 minutes ఫోన్ చూద్దామనో, 10 minutes ఫ్రెండ్ అడుగుదామనో, ఇది తర్వాత చదువుదామనో ఏం లేదు. ఇక చాప్టర్ ఫిక్స్ అయినా సబ్జెక్ట్ అక్కడ చాప్టర్ ఆల్ చేయాల్సిందే. ఎందుకు అంటే వెనకాల మొత్తం మనం ఎంజాయ్ చేసుకుని వచ్చింది కాబట్టి, ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి. ఓకేనా? సపోజ్ ఇవాళ క్లాసిఫికేషన్ అనేది బేసిక్ టాపిక్స్ మొదలు పెట్టారు. గట్టి చెప్పాలంటే టేబుల్ మెంబర్కి వచ్చింది ఆల్రెడీ చదివారు. ఇందాక సబ్జెక్ట్ కూర్చోబెట్టి మీకు అర్థమైపోయింది కాబట్టి చదివారు కాబట్టి మీకు అయింది, పక్కా అయింది. మీరు మధ్య మధ్యలో ఆలోచించి బ్రేక్ఫాస్ట్ చూడకుండా అవ్వదంతే. ఓకేనా? ఏ డిస్కషన్ దిగా నైట్ మొదలు పెట్టారు 12 hours థియరీ పార్ట్ అయిపోయి, క్వశ్చన్స్ అయిపోయి, థియరీ క్విజ్ అయిపోయి, థియరీ క్విజ్ అయిపోయి, ఇక్కడ దాకా అసలు ఏమవుతు 12 hours అయిపోయిన తర్వాత అవ్వకపోతే అప్పుడు ఆలోచించండి. అవ్వలేదు కాబట్టి ఈ చాప్టర్ అవుతుందా అవ్వట్లేదా ఏం చేయాలి అలాంటి కావాలి. మధ్యలో అయితే ఏది వద్దు. ఇంకోటి మ్యాక్సిమం సింగిల్ ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ 2-3 రోజులు సింగిల్ ట్రై చేయండి, పక్కా అయ్యింది. మొత్తం క్లారిటీయా? నాకు మాత్రానికి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఈ 60 days చేసి మొత్తం బాగుంది. ఇంకోటి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే ఇది బాగా మిస్టేక్ చేస్తారు. 10 నిమిషాలకు బ్రేక్ కావాలా, అర్ధ గంటతో బ్రేక్ కావాలా? ఎందుకు బ్రేక్ కావాలంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం బ్రేక్ కావాలి. గట్టిగా మాట్లాడితే మీరు ఇంకా ముందు రాలేకపోతున్నారు. మీ పెళ్లి ఎక్కువైపోయింది, ఆల్రెడీ టెన్షన్ పడుతున్నారు. ఇంకో పేరెంట్ అయితే టెన్షన్ పడతారు కాబట్టి మీ మైండ్లో కొద్దిసేపు ఒక రేస్ తెచ్చుకోవాలంటే సాటిస్ఫాక్షన్ అవడం కోసం దానికోసం 10 minutes బ్రేక్, 10 minutes స్లీప్ లేకపోతుంది. పక్కన కూర్చొని ఆపిన పడతాయి అంటే కొంచెం రోజులు ఇంకా మాకు కూర్చోబెట్టి సర్వీస్ చేయడం లేదు, అయిపోయింది. కూర్చోబెట్టిన 12 hours మీతో పాటు కష్టం. చేసే మిస్టేక్ అయితే ఇదే. 3 hours పాటు ఉండగలిగితే చాలా హ్యాపీ. మీకు పక్కా అయింది. అట్లీస్ట్ గంటన్నర ట్రై చేయండి. ఓకేనా? మెయిన్ ఇంకోటి ఇప్పుడు కన్నా కనీసం థియరీ బుక్స్, పొజిషన్ బుక్స్ ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు దాకా కనీసం థియరీ పార్ట్ ఏం చదవాలి, క్వశ్చన్ పార్ట్ ఏంటి ఎక్కడ చదవాలి, ఏ బుక్లో చదవాలి అది లేదు. మీరు ఏదో బుక్ ఫ్రెండ్ ఏదో బుక్ చదువుతారు, మొదలు పెడతారు, ఒక చాప్టర్ అయ్యేసరికి బుక్ బాగా ఇంకోటి. ఇప్పుడు కన్నా